నెక్స్ట్ టాపిక్, ఇన్ఫ్లేషన్ ఫాల్స్ బట్ నాట్ అన్ఎంప్లాయ్మెంట్. ఇన్ఫ్లేషన్ ఫాల్స్ బట్ నాట్ అన్ఎంప్లాయ్మెంట్. ఓకేనా, అన్ఎంప్లాయ్మెంట్ ఇన్ఫ్లేషన్ తగ్గింది కానీ అన్ఎంప్లాయ్మెంట్ తగ్గలేదు అంటున్నారు. సింపుల్. దాని రిలేటెడ్ ఏం న్యూస్లో ఉంది? ఇన్ఫ్లేషన్ అని అంటేనే మీకు ఇన్ఫ్లేషన్ రిలేటెడ్ బాడీస్ ఏమున్నాయి, ఏ బాడీ కంట్రోల్ చేస్తుంది, దాంట్లో కంపోజిషన్ ఏంటి అన్నీ చూసుకోవాలన్నమాట మీరు. ఓకేనా. మానిటరీ పాలసీ కమిటీ, ఇది ఈ పీడిఎఫ్ మన యాప్ లాంచ్ చేసామండి, మెంటర్స్ అకాడమీ. దాంట్లో మీకు కింద కనపడుతుండొచ్చు, దాంట్లో మీకు పెట్టేస్తాను యాప్లో. ఓకేనా, డైలీ కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్స్ అని ఒక ఫోల్డర్ పెట్టి పెట్టేస్తాను. ఓకేనా, రైట్. మన యాప్ డౌన్లోడ్ చేసుకోండి. వాట్ ఈజ్ ఇట్? ఏంటి ఇది? స్టాట్యూటరీ బాడీ, ఎంపీసీ, మానిటరీ పాలసీ కమిటీ. ఏంటి? కాన్స్టిట్యూషనల్ బాడీయా? కాదు, స్టాట్యూటరీ బాడీ. స్టాట్యూటరీ బాడీ అంటే ఒక యాక్ట్ ద్వారా తీసుకొచ్చారు, ఒక యాక్ట్ ద్వారా. ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ కాదు. ఎగ్జిక్యూటివ్ బాడీ మళ్ళీ డిఫరెన్స్. ఎగ్జిక్యూటివ్ బాడీ అంటే ఏదైనా డైరెక్ట్గా ఎగ్జిక్యూటివ్ ఎస్టాబ్లిష్ చేసేది. ఇదేంటి? స్టాట్యూటరీ బాడీ. పార్లమెంట్లో ఒక లా పెట్టాలన్నమాట దీనికోసం. స్టాట్యూటరీ బాడీ అండర్ ఆర్బీఐ యాక్ట్ 1934 అమెండెడ్ బై ఫైనాన్స్ యాక్ట్ కింద అమెండ్ చేసి పెట్టారనమాట. డిటర్మైన్స్ ద బెంచ్ మార్క్ పాలసీ రేట్, దాన్నే రెపో రేట్ అంటారు. చదివింటారు మీరు, రెపో రేట్ ఎకానమీలో. ఇది రెపో రేట్ ఎవరు డిసైడ్ చేస్తారంటే ఇదే మానిటరీ పాలసీ కమిటీ. దేని కింద ఎస్టాబ్లిష్ అయిందంటే ఆర్బీఐ యాక్ట్ 1934 టు మెయింటైన్ ఇన్ఫ్లేషన్ ని కంట్రోల్ చేయడానికి కోసం పెట్టారనమాట దీన్ని. ఓకేనా, రేట్లు పెరగడం తగ్గడం ఏదైనా ఉంటే అది చూస్తుంది అనమాట. విత్ ఇన్ టార్గెట్ రేంజ్, ఒకటి స్పెసిఫికలీ టార్గెట్ రేంజ్ ఇచ్చి ప్లస్ ఆర్ మైనస్ పెట్టి ఒక +4% పెట్టి ఇచ్చారనమాట. ఓకే, కంపోజిషన్, ఈ బాడీలో ఎంతమంది ఉంటారు? ఓకే, ఆర్బీఐ గవర్నర్ ఉంటాడు, చైర్పర్సన్ లాగా ఉంటాడు. ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ కూడా ఉంటాడు, ఇన్ఛార్జ్ ఆఫ్ మానిటరీ పాలసీ అనమాట ఇతను. నెక్స్ట్, వన్ ఆర్బీఐ అఫీషియల్ నామినేటెడ్ బై ఆర్బీఐ బోర్డు. ఆర్బీఐ బోర్డే నామినేట్ చేస్తుంది. ముగ్గురు అయినారా? ఓకే, ఇంకా ముగ్గురు ఎవరు? ఎక్స్టర్నల్ మెంబర్స్ నామినేటెడ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ముగ్గురిని నామినేట్ చేస్తుంది. ఆర్బీఐ వాళ్ళు ముగ్గురు ఉంటారు. ఓకేనా, 6 మెంబర్స్. 4 ఇయర్ టర్మ్ కోసం వీళ్ళు 4 ఇయర్ టర్మ్ కోసం నామినేట్ పెడతారు. వీళ్ళు పర్మనెంట్ మెంబర్స్, వాళ్ళ రిటైర్మెంట్ వరకు కదా. వాళ్ళు ఇంకా ఆర్బీఐ బాడీ వాళ్ళదే కదా. ఓకేనా, ఆర్బీఐలో వాళ్ళు ఎన్ని సంవత్సరాల వరకు వర్క్ చేస్తారో అన్ని సంవత్సరాలు ఉంటారు. నామినేటెడ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, 4 ఇయర్ టర్మ్స్ వీళ్ళకి, ఎక్స్టర్నల్ మెంబర్స్కి. నెక్స్ట్, మీటింగ్స్ అండ్ డెసిషన్స్ ఎలా ఉంటాయి వీళ్ళవి? ఎగ్జామ్ రిలేటెడ్ ప్రతి ఒక్క పాయింట్ ఇట్లా ఇంపార్టెంట్ అనమాట. అట్లీస్ట్ 4 times a year కలవాలి వీళ్ళు. క్యాన్ బి మోర్ ఇఫ్ నీడెడ్. ఒకవేళ అవసరం, కనీసం ఎన్నిసార్లు కలవాలి అని అడుగుతాడు ఎగ్జామ్లో. 4 సార్లు కలవాలి సంవత్సరంలో. ఒకవేళ అవసరం పడితే ఎక్కువ సార్లు కూడా కలవాలి. ఓకే, కోరం ఎంతమంది అంటే, కోరం అంటే మినిమం ఇంతమంది ఉంటేనే ఏదైనా డెసిషన్ తీసుకుంటారనమాట. దాన్ని కోరం అంటారు. ఎంతమంది ఉండాలి? మినిమం 4 members రిక్వైర్డ్ అనమాట. 4 ఉండాలి. నెక్స్ట్, ఓటింగ్ బై మెజారిటీ ఓట్. మెజారిటీ పరంగా ఓటు డిసైడ్ చేస్తారు. ఆర్బీఐ గవర్నర్కి క్యాస్టింగ్ ఓట్ ఉంటుందా అంటే ఉంటుంది. క్యాస్టింగ్ ఓట్ అంటే